100 గొడ్డలు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు పడిపోతుంది. అదే కర్మ. అందుకే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనులకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల్లో తనకు తిరుగులేదనుకున్నారు జగన్. వై నాట్ 175 అని ధీమాగా మాట్లాడారు. కానీ చివరకు 11 సీట్లు వచ్చాయి. దారుణమైన పరాభవం ఎదురయ్యింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్ చేసిన ప్రతి తప్పు ఇప్పుడు ఆయనను వెంటాడుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే అమరావతిలో ధ్వంసరచన చేశారు. ఆడవాళ్లను ఇళ్లలోంచి లాగి కొట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ప్రతిఫలంగా జగన్ ప్రభుత్వం పడిపోవాలని అమరావతి మహిళలంతా 5 ఏళ్లు ఎక్కని కొండలేదు, మొక్కని దేవుడు లేడు. చివరికి వాళ్ల కోరిక నెరవేరింది. అమరావతి ఎక్కడాగిందో మళ్లీ అక్కడే మొదలయ్యింది. ఇక పవిత్రమైన తిరుమలలో వైసీపీ నాయకులు చేసిన అపవిత్ర పనులు ఎన్నో లెక్కలేదు. అసలు హిందువులే కాని వ్యక్తులకు కొండ మీద పెత్తనాలు అప్పజెప్పారు. విచ్చలవిడిగా ప్రసాదాలను కల్తీ చేశారు. అన్యమత ప్రచారం చేశారు. అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి మళ్లీ తన కొండను ఎక్కడివ్వకుండా చేశారు స్వామివారు అనుకుంటున్నారు చాలా మంది.